కారు కొనడం అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్. అయితే మధ్యతరగతి వాళ్ళకు మాత్రం బడ్జెట్ పరంగా చూస్తే కొంచెం కష్టం అనే చెప్పొచ్చు. అయితే హైదరాబాద్లో తక్కువ బడ్జెట్లోనే బెస్ట్ కార్లు దొరికే ఎన్నో సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ ఉన్నాయి. ఇక ప్రస్తుతం మనం మాదాపూర్లో 100 ఫీట్స్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు నేనున్న ప్లేస్ వచ్చేసి టీమ్ కార్స్. ఈ టీమ్ కార్స్లో ఎటువంటి కార్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏ బ్రాండ్ల కార్లు ఉన్నాయి, అదే విధంగా అవి ఎంత రేట్లో ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ప్రస్తుతం మనతో టీమ్ కార్స్ మేనేజర్ శ్రీనివాస్ ఉన్నారు. ఒక్కసారి ఆయన అడిగి ఇక్కడ కార్స్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. ఇక్కడ చూస్తే నార్మల్ బ్రాండ్ నుంచి మొదలు పెడితే టాప్ బ్రాండ్ వరకు కూడా అన్ని రకాల కార్లు ఉన్నాయి. అంటే ఈ కస్టమర్లు వచ్చి ఇక్కడ పెడతారా, లేదంటే మీరు వాళ్ళని ఏమైనా అప్రోచ్ ఇట్లా సేలింగ్ ఇవన్నీ మీరు కొనుక్కున్నాయా? లేదండి, కొనుక్కునేది ఏం లేదు. ఇవన్నీ కస్టమర్ వెహికల్స్ అండి. కస్టమర్ వెహికల్స్ అంటే కొంతమంది బయట అమ్మాలని చూస్తుంటారు కదా, వాళ్ళకి మేము ఫోన్ చేసి మాకు కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి. కాంటాక్ట్స్ త్రూ మనం వెహికల్స్ తెప్పిస్తాం అనమాట. అంటే పార్కింగ్ సేల్ ఏది కస్టమర్ దగ్గర పార్ చేసుకుంటారు, మేము సేల్ చేసి ఇస్తాం. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్ పార్ చేసిన తర్వాత ఆ కస్టమర్కి ఏవైతుందో వచ్చిన తర్వాత వెహికల్ అనేది మొత్తం చెక్ చేస్తాం అనమాట. లైక్ మెయిన్ థింగ్ ఏంటంటే యాక్సిడెంట్ ఉండదు, ఇంజన్ మంచిగా ఉంటుంది, ఫ్లడెడ్ ఉండదు, అండ్ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ 100% చెక్ చేసిన తర్వాత వెహికల్ అనేది ఇక్కడ ఇన్ చేసుకుంటాము. ఇన్ చేసుకున్న తర్వాత ఇక కస్టమర్స్ వాకిన్స్ వస్తాయి కదా, వాకిన్స్ వచ్చినప్పుడు మనం చూపించి ప్రైస్ నెగోషియేట్ చేసి ఆ నెగోషియేట్ పైన మనం 2.36% కమిషన్ తీసుకుంటాం అంతే. అంటే నార్మల్గా సెకండ్ హ్యాండ్ అంటేనే, యూజ్డ్ కార్స్ అంటేనే కస్టమర్కి చాలా డౌట్లు ఉంటాయి. అవును, అసలు కండిషన్ ఎట్లుంటుందో, మళ్ళీ తీసుకున్నాక ట్రబుల్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది మనకు అని చెప్పి చాలా ఉంటాయి. అసలు కండిషన్ పరంగా మీరు తీసుకునే జాగ్రత్తలు కానీ అవి ఎట్లా ఉంటాయి? అదే అంటున్నాను. ఇప్పుడు వచ్చిన తర్వాత వెహికల్ ఇప్పుడు ఇన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే బాడీకి ఒకరు ఉంటారు, బాడీకి, ఇంజన్కి అండ్ ఇంటీరియర్ అంటే ఎలక్ట్రికల్ ఏసీ, ఈ ముగ్గురు టెక్నీషియన్స్ ఉంటారు అనమాట. ముగ్గురు టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళు అరౌండ్ 20 to 25 years ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేస్తారు అనమాట. చెక్ చేసి మొత్తం A to Z క్లియర్గా దాంట్లో ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తారు. లేదు అంటే ఇక మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే అసలు వెహికల్ మనం ఇన్నే చేయం, బయట పంపించేస్తాం. యాక్సిడెంట్ ఉంది, ఇంజిన్లో ప్రాబ్లమ్ ఉంది, మేము అమ్మలేము, కార్డు బయట అమ్మేసుకోండి అని చెప్పేస్తాం. ఇక్కడ మాత్రం 100% సర్టిఫైడే ఉంటుంది. అండ్ అది కాకుండా 100% ఆర్సీ కూడా, ఆర్సీలో మనకి ఇంజిన్ నెంబర్, చేసి నెంబర్ కానీ ఇవన్నీ కూడా డిఫరెన్స్ ఉండవు. ఇన్సూరెన్స్లో కానీ, ఆన్లైన్లో కానీ, ఆర్సీలో ఫిజికల్గా కానీ మొత్తం చెక్ చేసిన తర్వాతనే వెహికల్ అనేది పెడతాం అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే బయట ఇంజిన్ నెంబర్, చేసి నెంబర్ చెక్ చేయరు, అట్లనే పెట్టేస్తారు. వెహికల్ మంచిగా ఉంటుంది కానీ రేపు ఫిట్నెస్ 15 years తర్వాత ఫిట్నెస్ చేయించుకున్న వెళ్తే ఇంజిన్ నెంబర్, చేసిన నెంబర్ డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఫిట్నెస్ కాదు. అది చాలా ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ చిన్న థింగ్ కూడా మేము క్లియర్గా చెక్ చేస్తాం. ఓకే. అంటే నార్మల్గా ఒక కస్టమర్ ఇక్కడ పార్క్ చేసినాక నార్మల్గా ఎన్ని రోజుల్లో మీరు ఆ సేలింగ్ అనేది నార్మల్గా డిపెండ్స్ అన్న. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట. మన ఇప్పుడు ఇందాక ఆల్టో కేటన్ ఒకటి వచ్చింది, రాగానే కస్టమర్ వచ్చి అమ్మేసినాం. ఓకే. ఒకటి 1 month అవుతుంది, ఒకటి 15 days అవుతుంది, ఒక 20 days అవుతుంది. మాక్సిమం అంటే మారుతి హుండై రీసేల్ ఉన్న వెహికల్స్ మాత్రం మనకి అట్లీస్ట్ 15 to 20 working days లో అయిపోతుంది. ఇక కొన్ని లైక్ ఫోర్డ్ అనుకోండి, ఫోర్డ్ కంపెనీ క్లోజ్ అయిపోయింది, దాన్ని తీసుకోవడం కొద్దిగా కష్టం. షెవర్లెట్ ఉంది, షెవర్లెట్ కూడా కొద్దిగా స్లో ఉంటుంది. ఫోర్డ్, ఇవి కొన్ని వెహికల్స్ రీసేల్ లేని వెహికల్స్ కొద్దిగా స్లో ఉంటుంది. అది కూడా డిపెండ్స్ ఉంటాయి. ఒక 1 month అయితే కన్ఫర్మ్ గా అమ్మాయి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ ఫైనాన్సింగ్ ఎలా ఉంటుంది? ఫైనాన్స్ ఉంటుంది. ఫైనాన్స్ వచ్చేసి మనకి ప్రతి వెహికల్కి ఫైనాన్స్ వస్తుందండి. ప్రతి వెహికల్కి ఫైనాన్స్ వస్తుంది. అంటే దాంట్లో ఎట్లా ఉంటుందంటే ప్రొఫైల్, ఇప్పుడు కొంతమంది సివిల్ ప్రాబ్లం ఉంటుంది, సివిల్ ప్రాబ్లం ఉంటే మనకు ప్రైవేట్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది. అండ్ అది కాకుండా కొన్ని వెహికల్స్కి ఓన్లీ ప్రైవేట్ ఫైనాన్స్ ఇస్తారనమాట, బ్యాంక్ ఫైనాన్స్ రాదు. సో ప్రతి వెహికల్కి బ్యాంక్ ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు.
అంటే సిబిల్ కొంచెం అంటే చాలా మందికి ఫస్ట్ ఇప్పుడు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే సిబిల్ తక్కువ ఉంటుంది. సిబిల్ తక్కువ ఉండడం వల్ల మాకు వస్తే ఆల్రెడీ మాకు వేరే లోన్స్ ఉన్నాయి. అటువంటి వాటికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ అంటే వాళ్ళకి ఇప్పించగలుగుతారా మీ దగ్గర? 100% ఇప్పిస్తామండి. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్ వచ్చేసి మనకి విమల్, విక్రమ్, నానేషన్ ఫైనాన్సెస్ ఉంటాయి. వాళ్ళతో టైఅప్ ఉంది మనకి. వాళ్ళతో మనం ఫైనాన్స్ చేపిస్తాము. సో వాళ్ళకి మనకి సిబిల్ కానీ ఇది కానీ ఏం అవన్నీ చూడరు అన్నమాట. ఓకే, ఫైనాన్స్ ఇచ్చేస్తారు. ఓన్లీ బ్యాంక్ వాళ్ళే చూస్తారు. బ్యాంక్లో కూడా కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, నాన్ ఆథరైజ్డ్ బ్యాంక్ సెంటర్ లైక్ చోళమండలం అని, ఇంకా వేరే ఫైనాన్సెస్ ఉన్నాయి. దాంట్లో కూడా మనం ట్రై చేయొచ్చు. నార్మల్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న కొన్ని కార్ల గురించి మాకు చెప్తారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మన దగ్గర మారుతి 8 దగ్గర నుంచి BMW కార్ వరకు ఉంటాయి. సో కొన్ని వెహికల్స్ అయితే ప్రస్తుతానికి చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు. ఈ వెహికల్ ఇది వచ్చేసి డిజైర్ అండి. VDI 2015 మోడల్ డీజిల్ వెహికల్. ఇది 88,000 తిరిగింది. 580 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే ఈ 580 అనేది కూడా నెగోషియబుల్ ప్రైస్ అండి, అంటే ఫిక్స్డ్ ప్రైస్ కాదు. సో కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే మాక్సిమం తగ్గుతుంది. తగ్గించిన తర్వాత మనం సేల్ చేస్తాము. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది. సిల్వర్ కలర్. దీంట్లో AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఫీచర్స్ కూడా ఉంటాయి. అండ్ మారుతి డిజైర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్లో చాలా డిమాండ్. అండ్ మళ్ళీ ఇంకోటి మారుతిలో డీజిల్ వెహికల్స్ ఆపేశారు అనమాట. సో సెకండ్స్లో దొరుకుతున్నాయి. సెకండ్స్లో చాలా డిమాండ్ ఎక్కువ. మన దగ్గర ప్రస్తుతానికి అయితే 2 వెహికల్స్ ఉన్నాయి, డిజైర్ ఒకటి, స్విఫ్ట్ ఒకటి. ఈ 2 వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే చాలా కాలం మీద ఒకసారి ఆ సర్టిఫికేట్ అయితే అన్నిటి మీద కనిపిస్తుంది. అంటే మీరు అంటే ఫస్ట్ కార్ తీసుకున్నప్పుడు ప్రతిదీ ఇక్కడ రాసి పెట్టేస్తారా? ప్రతిదీ తీసేసి టెక్నికల్ గా చెక్ చేస్తాం. టెక్నికల్ గా చెక్ చేసిన తర్వాత దీనిపైన డీటెయిల్స్ లైక్ వెహికల్ నంబరు, కంపెనీ వేరియంట్, మోడల్, కిలోమీటర్ ప్రైస్, ఇవన్నీ కస్టమర్ ఫ్రీగా చూసుకోవచ్చు. మొత్తం అర్థమైపోతుంది. ఆ తర్వాత చాలా ఈజీ. దాని తర్వాత నెగోషియేట్ చేసుకోవచ్చు. వెహికల్ నచ్చితే టెస్ట్ డ్రైవ్ చేసుకొని చూసుకొని కావాలంటే ఓన్గా వాళ్ళ ఇంకా మా దగ్గర ఇంకో ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు మేము చెప్పిన తర్వాత కూడా కస్టమర్స్ చెక్ చేయించుకోవాలంటే కూడా అరౌండ్ 3 కిలోమీటర్స్ ఎక్కడికైనా పంపిస్తాం. షోరూమ్స్ పంపిస్తాము. షోరూమ్ అంటే షోరూమ్కి, మెకానిక్ అంటే మెకానిక్ దగ్గర పంపిస్తాం, చెక్ చేసుకోమని చెప్తాం. అదేం ప్రాబ్లం లేదు. సో ఇది వచ్చేసి హోండా సిటీ అండి. చూడొచ్చు మీరు. ఇది డీజిల్ వెహికల్. 84,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. 6 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. హోండా సిటీ ID టెక్ ఇది. సో ఇది కూడా టాప్ ఎండ్ మోడల్ అండి. అంటే దీంట్లో మనకి AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐసబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. వెహికల్ కూడా మంచిగా ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసేసి వేగనర్ CNG. ఇది వచ్చేసి మనకి 2012 మోడల్ పెట్రోల్ కమ్ CNG. అరౌండ్ 3 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. 335 చెప్తుంది, అరౌండ్ 3 lakh బడ్జెట్లో మాట్లాడచ్చు. సో దీంట్లో ఏంటంటే కంప్యూటర్ ఫిటెడ్ CNG అండి. దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. అరౌండ్ అంటే కస్టమర్స్ క్లెయిమ్ చేస్తే 25 to 30 కిలోమీటర్స్ కూడా క్లెయిమ్ చేస్తున్నారు CNGలో. సో దీంట్లో మనకి AC, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్ వస్తాయి. వెహికల్ దీంట్లో ఈ వెహికల్ పర్టికులర్ చూసుకుంటే ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ టైర్స్ కానీ చాలా బాగున్నాయి. వెహికల్ ఎక్సలెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పోలో అండి. ఇది వచ్చేసి 2017 మోడల్ పెట్రోల్ వెహికల్. ఇది 74,000 డ్రివెన్ అయింది. హైలైన్ 560 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. హైలైన్ అంటే దీని టాప్ ఎండ్ మోడల్. ఇది కూడా మనకి AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐసబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ కలర్ కూడా మంచి కలర్ అండి, గ్రే కలర్. ఇది టాప్ ఎండ్ మోడల్. అండ్ దీంట్లో ప్లస్ పాయింట్ అంటే పోలోలో స్ట్రాంగ్ ఉంటుంది బాడీ, అది అందరికీ తెలుసు, బట్ చెప్తున్నాను. సో ప్రైస్ కూడా మనకి అరౌండ్ 5 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది పెట్రోల్ వెహికల్. అండ్ ఇది వచ్చేసి 2013 మోడల్ స్విఫ్ట్ వెహికల్ అండి. ఇది VXI 2013. ఇది వచ్చి 4,40,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. ఇక మారుతి స్విఫ్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. స్పేర్ పార్ట్స్ తక్కువ ఉంటాయి. అండ్ మైలేజ్ ఉంటుంది. అండ్ రీసేల్ వాల్యూ ఉంటుంది. స్పేర్ పార్ట్స్ కూడా ఎక్కడైనా దొరుకుతాయి. అండ్ మనకి అరౌండ్ 3.5 నుంచి 4 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. సో ఇదంటే నెగోషియల్ ప్రైజెస్. ఇవన్నీ ఏంటంటే టెస్ట్ డ్రైవ్ చేసుకొని కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే మాత్రం మాక్సిమం ఎంత తగ్గితే తగ్గించే తర్వాతనే మనం ప్రైస్ అనేది చేసేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఎట్టిగా అండి. ఇది కూడా డిమాండ్ వెహికల్. ఎట్టిగా 7 seater. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెట్రోల్ వెహికల్స్ వస్తున్నాయి, కొత్తవి డీజిల్ రావట్లేదు. సో ఇది ఇక్కడ ఉన్నది వచ్చేసి మనకి 2012 మోడల్. ఇది ZDI అనే టాప్ ఎండ్ మోడల్. అంటే దీంట్లో AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్తో పాటు ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ వస్తాయి. అండ్ రీడింగ్ వచ్చేసి మనకి 82,000 కిలోమీటర్ డ్రైవింగ్ చూపిస్తుంది. అండ్ ప్రైస్ కూడా మనకి 5 నుంచి 550 బడ్జెట్లో వచ్చేస్తుంది. వెహికల్ కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి XUV 500. ఇది వచ్చి 2018 మోడల్ W10 అండి. ఇది అండ్ 99,000 కిలోమీటర్స్ తిరిగింది. 1250 నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇది కూడా ఏంటంటే టాప్ ఎండ్ మోడల్ అండి. లైక్ అంటే దీంట్లో మనకి AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ కామన్ థింగ్స్. అండ్ ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ కూడా కామన్ థింగ్. బట్ దీంట్లో ఏంటంటే సన్ రూఫ్ కూడా ఉంది W10 కాబట్టి. సో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. వెహికల్ కూడా వైట్ కలర్. సో XUV 500 మనకి అరౌండ్ 10 to 11 lakh బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది క్రెటా అండి. హుండై క్రెటా. ఈ
2015 మోడల్ ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ 67,000 తిరిగింది. ఈ 7 lakhs చెప్తున్నాం, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా ఎస్ఎక్స్ ప్లస్ ఎస్ఎక్స్ ప్లస్ అంటే టాప్ ఎండే. ఇది కూడా మనకి అన్ని ఫీచర్స్ లైక్ ABS, ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్తో పాటు మినిమం ఫీచర్స్ AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ వస్తాయి. అండ్ కలర్ కూడా చూడొచ్చు, మంచి కలర్ పెట్రోల్ వెహికల్. సో తక్కువ బడ్జెట్లో కాంపాక్ట్ SUV కావాలన్న వాళ్ళకి బెటర్ వెహికల్, అంటే అరౌండ్ 6.5 నుంచి 7 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేసి హుండై ఎలాంటర్ అండి, SX 1.6 పెట్రోల్. ఇది 2013 మోడల్. ఇది మన 5 lakhs చెప్తే నెగోషియబుల్ అవుతుంది. అరౌండ్ 4.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. దీంట్లో ఎలాంటర్ అనేది ఇంతకుముందు చాలా మూమెంట్ ఉన్న వెహికల్, అంటే చాలా మంది కావాలనుకున్న వెహికల్ ఇది. ఏంటంటే ఇంకోటి ఏంటంటే SX దీంట్లో కూడా మనకి అన్ని ఫీచర్స్ లైక్ AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐచబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ బడ్జెట్ కూడా మనం చూసుకోండి, ఎలాంటర్ సెడాన్ వెహికల్ అరౌండ్ 4.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అండ్ సిల్వర్ కలర్ కూడా ఎక్కడ అంటే ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం చూసేసి ఇది ETOS అండి, టొయోటా ETOS. ఇది వచ్చేసి మనకి 2015 మోడల్ VD. అండ్ ఇది కూడా 2015 డీజిల్, 88,000 కిలోమీటర్ తిరిగింది. ప్రైస్ కూడా చూసినట్లయితే మనకి 6 lakhs చెప్తాం, నెగోషియబుల్ అవుతుంది. డీజిల్ వెహికల్స్లో సెడాన్ వెహికల్ కావాలనుకోవడానికి చాలా ప్లస్ పాయింట్. అండ్ ట్యాక్సీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది. బట్ ఏంటంటే క్యాష్లో తీసుకోవాల్సి వస్తుంది. ఫైనాన్స్ తీసుకుంటే మాత్రం 50% ఫైనాన్స్ వస్తుంది. సో వెహికల్ అయితే డీజిల్ వెహికల్, ట్యాక్సీ యూజ్ చేసుకోవచ్చు, జనరల్ యూజ్ చేసుకోవచ్చు. టొయోటా ఇంజన్ 5 lakh కిలోమీటర్ తిరుగుతుంది. అండ్ 88,000 కూడా జెన్యూన్ రీడింగ్, అది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఇది. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఫోర్డ్ ఫిగో. ఇది ఇందాక బుక్ అయింది, బట్ అయినా కూడా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఇందాక మీరు చూపించాను కదా ఫోర్డ్ ఫిగో 2015 మోడల్ డీజిల్ వెహికల్. ఇది 440 ఉంది కదా, మన దగ్గర 360కో 370కి సేల్ అయింది. 350కి మనకి సేల్ అయినట్టుంది. వెహికల్ అయితే చూడొచ్చు మీరు, ఎక్సలెంట్ ఉంది. అండ్ టాప్ ఎండ్ మోడల్, జస్ట్ ఇందాక బుకింగ్ అయిపోయింది. ఓకే. సో ఇది అయిపోయింది. ఇది నెక్స్ట్ వచ్చేసి 2017 మోడల్ ఆస్టా డీజిల్ అండి. ఇది కిలోమీటర్ వచ్చేసి 80,000 తిరిగింది. ఆస్టా టాప్ ఎండ్ మోడల్ I20 డీజిల్ వెహికల్. దీంట్లో వచ్చేసి మనకి AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐచబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్ అన్నీ ఉంటాయి. సారీ అండ్ పెట్రోల్ వెహికల్. ఇది డీజిల్ వెహికల్ ఇంకోటి ఉంది, అది అయిపోయింది. పెట్రోల్ వెహికల్. సో ఫీచర్స్ సేమ్ ఉంటుంది. అండ్ దీంట్లో ఇది ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 6 lakh బడ్జెట్లో ఉంటుంది. 5.5 నుంచి 6 lakh బడ్జెట్లో టాప్ ఎండ్ మోడల్. అండ్ ఆటోమేటిక్ అండి, ఇది వచ్చేసి ఆటోమేటిక్ వేరియంట్ టాటా టియాగో 2017 మోడల్ పెట్రోల్ వెహికల్. 85,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 4.5 నుంచి 5 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. అండ్ ఇది కూడా టాప్ ఎండ్ మోడల్ అండి, XZ. దీంట్లో ఏంటంటే AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐచబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్ ఇవన్నీ ఉంటాయి. అన్ని ఫీచర్స్తో పాటు ఉంటుంది. అండ్ వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. తక్కువ బడ్జెట్లో మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలి, సిటీలో తిరిగిన వాళ్ళకి చాలా బెటర్ వెహికల్ ఇది. టాటా టియాగో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది, చాలా మంది అడుగుతున్నారు టాటా టియాగో. మన దగ్గర ఒకటే వెహికల్ ఉంది, చూడొచ్చు. అది వచ్చి పోలో అండి, మైట్ బి ఇది ఇందాకనే వచ్చింది వెహికల్. మోడల్ వచ్చేసి 2014 మోడల్, 14 or 15 మోడల్ ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 5 lakh బడ్జెట్లో ఉండొచ్చు. అండ్ దీంట్లో హైలైన్ ఇది టాప్ ఎండ్ మోడల్. ఇది వచ్చేసి మనకి దీంట్లో కూడా AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐచబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వచ్చి ఫోర్డ్ ఫిగో. ఇది వచ్చి 2014 మోడల్ అండి. అరౌండ్ 70,000 కిలోమీటర్ తిరిగింది. మనకి తక్కువ బడ్జెట్లో పెట్రోల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. దీంట్లో కూడా మనకి AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. ఇది ప్రైస్ వచ్చి మనకి 2.5 నుంచి 3 lakh బడ్జెట్లో ఉంటుంది. తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్ కావాలని వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. అండ్ ఇది వచ్చేసి 2011 మోడల్ డీజిల్ వెహికల్ రిడ్స్ VDA అండి. దీంట్లో మనకి AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 3 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. 3.6 బెటర్, నెగోషియబుల్ అవుతుంది. సో అరౌండ్ 3 lakh బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది, చూడొచ్చు మీరు. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ టైర్స్ కానీ చాలా బాగుంది. డీజిల్ వెహికల్స్ మనకి 2.5 నుంచి 3 lakh బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. ఇది వచ్చేసి మనకి తక్కువ బడ్జెట్లో మనకి ఒక వెహికల్ కావాలనుకున్న వారికి, అంటే లైక్ డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. ఈ 2012 మోడల్ ఆల్టో K10 అండి. మనకి 240 బెటర్, అరౌండ్ 2 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. అంటే కష్టపడితో కూర్చొని మాట్లాడుకుని చాలా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఆల్టో కాదండి, ఆల్టో K10. దీంట్లో ఆల్టో K10కి డిఫరెన్స్ ఉంటుంది. ఆల్టో K10 వచ్చేసి 1000cc ఇంజన్ ఉంటుంది దీంట్లో. అండ్ ఇది వచ్చేసి మనకి AC, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్ కూడా ఉంటాయి. అండ్ వెహికల్ చూసినట్టయితే ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగుంది వెహికల్. సో వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే మాత్రం 100% తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. కస్టమర్ వెహికల్స్ ఇవన్నీ, సో కస్టమర్తో మనం మాట్లాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది కూడా జెన్ఎస్లో అండి. ఇది కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇది వచ్చేసి 2013 మోడల్, 2014 రిజిస్ట్రేషన్. అండ్ పెట్రోల్ వెహికల్ 56,000 తిరిగింది. LXI 2,70,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి 2 నుంచి 2.5 బడ్జెట్లో వచ్చి చాల్సింది, అంటే అరౌండ్ 2.5 బడ్జెట్లో. అండ్ ఇది కూడా మీరు చూసినట్టయితే ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగుంది వెహికల్. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసేది హోండా సిటీ IV Tech 2014 మోడల్ పెట్రోల్ వెహికల్, 61,000 తిరిగింది. SV. దీంట్లో వెహికల్ నెంబర్ కూడా వచ్చి 3799.
మోడల్ బండి నెంబర్ కూడా. ఇక మనకి సెడాన్ వెహికల్ హోండా సిటీ కావాలనుకున్న వాళ్ళకి అరౌండ్ 4.5 నుంచి 5 lakh బడ్జెట్లో వెహికల్ అనేది వస్తుంది మనకి. అండ్ కూర్చొని మాట్లాడుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే ఇంకా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకొని మాట్లాడుకుంటే బెటర్. అండ్ ఇది వచ్చేసి హుండై వర్నా ఎస్ఎక్స్ 2014 మోడల్ డీజిల్ 90,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయింది. 6 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అండ్ వర్నా అండి. అండ్ ఇది కూడా మనకి అరౌండ్ 5.4 బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, చూడవచ్చు మీరు. అండ్ దీంట్లో కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి టాటా టియాగో 2020 అల్సి అరౌండ్ 50,000 కిలోమీటర్స్ మన డ్రైవన్ అయింది. ఎక్స్టీ ఇది. దీంట్లో వచ్చేసి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్ ఉంటుంది అండ్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 5 lakh బడ్జెట్లో ఉంటుంది. అండ్ వెహికల్ ఇక్కడ పర్టికులర్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మీకు ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ మొత్తం వెహికల్ మొత్తం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఎలిరియో అండి. ఇది వచ్చేసి మనకి 2016 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. దీంట్లో ZXi ఇది. దీంట్లో ఏంటంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండో, సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఇవన్నీ వస్తాయి. అండ్ దీంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ఎక్కువ మైలేజ్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది, సిటీలో తిరిగే వాళ్ళకి. సో దీంట్లో మనకి ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. అండ్ వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ ఆటోమేటిక్లో మనకి ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 4 to 4.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. అండ్ సెలీరో వెహికల్ 2016 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇది వచ్చేసి 2015 మోడల్ ఇన్నోవా 7-seater G వర్జన్ ఇది అరౌండ్ 2 lakhs కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి 10,50,000 చెప్తుంది, నెగోషియబుల్ అవుతుంది. వైట్ కలర్ చూడొచ్చు, వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు మనము ఇన్నోవా. ఇది కూడా 2011 మోడల్ ఇన్నోవా డీజిల్ వెహికల్ 2 lakhs తిరిగింది, 6,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అండ్ ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు. మనకి అరౌండ్ 5.5 నుంచి 6 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. అంటే నార్మల్గా కస్టమర్ కార్ కొన్నాక ఒకవేళ ఏదైనా ట్రబుల్ ఇచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు తీసుకునే రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రాబ్లం ఉన్న వెహికల్స్ మనం ఇక్కడ పెట్టాం, మేజర్ ప్రాబ్లమ్స్. చిన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు వచ్చినాయి అనుకోండి, మేము సజెషన్ చేస్తాం ఎక్కడ చేయించుకోవాలి ఏంటి అనేది చేస్తాము. అది కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఉంటే కూడా ముందే చెప్పేస్తాం అనమాట. అనగా ఇది చేయించుకోవాలి సార్, ఇది చేయించుకోవాలి, ఇది ఉంది, ఇది పరిస్థితి అని ముందే చెప్పేస్తాం. ఇక లేదు కొన్ని ఇప్పుడు ఇది యూజ్డ్ కార్ మార్కెట్. ఇప్పుడు మనం ఎంత డెప్త్గా చెక్ చేసినా ఏం చేసినా చిన్నగా ఏదో కస్టమర్ వచ్చి మనం అడగడానికి ఉండరు. అది కన్ఫర్మ్ థింగ్. అది అడిగినప్పుడు 100% సజెస్ట్ చేస్తాము. మాకు తెలిసిన మెకానిక్స్ ఉన్నారు, తక్కువలో చేపిచ్చేస్తాము. లేదంటే ఇంకా మేజర్ ఏమైనా ఉందంటే కూడా మేమే తీసుకొని మళ్ళీ సేల్ చేసి ఇస్తాము. మళ్ళీ ₹1 కూడా లాస్ కాకుండా చేస్తాం కస్టమర్. ఓకే. థ్యాంక్ యూ అండి. అంటే కస్టమర్ల కోసం ప్రజల్లో చాలా డౌట్లు ఉండేవి సెకండ్ హ్యాండ్ కార్స్ అంటే, దానికి సంబంధించి చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఇక్కడ నార్మల్ బ్రాండ్ నుంచి అంటే ఆల్టో నుంచి మొదలు పెడితే అంటే టాప్ బ్రాండ్ కార్ల వరకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ టీమ్ కార్స్లోనే అయితే అవైలబుల్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఫైనల్ ప్రైస్ చెప్పిందే కాదు, నెగోసియేషన్ కూడా ఉన్నదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఫైనాన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ అని ఆల్రెడీ ఇక్కడ మన మేనేజర్ ఇప్పటివరకు చెప్పింది మనం చూసాము. కాబట్టి ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్ చూసే వాళ్ళకి మాత్రం, సెకండ్ హ్యాండ్లో కార్ కొనే వాళ్ళకి మాత్రం టీమ్ కార్స్ అనేది ఒక మంచి డెస్టినేషన్ అని చెప్పొచ్చు. కెమెరామెన్ రూపాల్తో కృష్ణ, హైదరాబాద్, పల్లవి టీవీ.